ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, సరిగ్గా రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఖచ్చితంగా ఇది నువ్వు వినే తీరాలి. ఇది వింటే నీ మనసు ఎంతో హాయిగా సంతోషంగా ఉంటుంది. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇది విన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా. నువ్వు కోరుకున్న మంచి శుభవార్తలన్నీ కూడా నీ చెవిన పడతాయి. నీ తండ్రిపై నమ్మకంతో ఇది విను చాలు, జీవితం తప్పకుండా మారుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, నేను చెబుతున్నాను కదా, సరిగ్గా రేపు మధ్యాహ్నం 12 కల్లా నువ్వు ఇది వినాలి. ఇక ఆ సమయానికల్లా ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రతి ఒక్కటి వడ్డీతో సహా అన్నీ నీకు దొరుకుతాయి. నీ బాబా అన్నిటినీ నీకు చేరువ చేస్తానమ్మా. కానీ నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి తండ్రి మాట వినాల్సిందే. లేదంటే నీ సాయి ఆగ్రహానికి గురవుతావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 గంటలలోగా ఎవ్వరితోనూ గొడవ పడ్డం అనేది చేయొద్దు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషమైన జీవితం నువ్వు జీవించాలి అంటే రేపు మధ్యాహ్నం వరకు కాస్త ప్రశాంతంగా ఉండు. ఎలాంటి వాగ్వాదాలు తెచ్చుకోకు. ఎందుకంటే దానివల్ల నీ మనసులో ఒత్తిడి, భయం అనేది ఇంకా ఎక్కువైపోతాయి. నీ మనసులో వాటి వల్ల టెన్షన్, భయం వచ్చేస్తుంది. దీనివల్ల నువ్వు లేనిపోని సమస్యలను తెచ్చుకోవాల్సి ఉంటుందమ్మా. బిడ్డా, ఇప్పటి వరకు నువ్వు న్యాయంగా ఉన్నావు. కానీ నువ్వు న్యాయంగా ఉన్న కాస్త సమయంలో వాగ్వాదాల వల్ల, అతి వాగుడు వల్ల ఇబ్బందులు చాలానే వస్తాయి. ఇదిగో, ఇప్పటి వరకు నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు కదా. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నీ మనసులో ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక బాధ. అక్కడ టైం అయిపోతుందేమో, ఏం జరిగిపోతుందేమో, పిల్లలకి క్యారేజీలు కట్టలేదేమో, ఆఫీస్కి టైం అయిపోతుందేమో అని రోజంతా టెన్షన్తోనే ఆరంభించేస్తున్నావు. అంటే ఆ ఆందోళన అనేది నీ రోజులో మొదలవుతుంది. నువ్వు రోజుని మొదలుపెట్టినట్లయితున్నావు కదా. కాబట్టి ఒక్కసారి నీ మనసులో ఆలోచించుకోమ్మా. నీ ఒత్తిడి అనేది నీ మీద ఎంతో ప్రభావితం చేస్తుంది. నీకు వచ్చే అవకాశాలను కూడా దూరం చేస్తుంది. అసలు చెప్పాలంటే నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు. ఏది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పనులు, ఇలా అన్నీ కూడా హడావిడిగా తొందరగానే చేస్తున్నావే కానీ ఎందులోనూ కూడా మనసు పెట్టలేకపోతున్నావు, ఆలోచించలేకపోతున్నావు. అలానే నీకు అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. అందుకే ఎప్పుడు ఆందోళన పెట్టుకోకు. నువ్వు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉన్నావు కదా. ఇక అవన్నీ కూడా పక్కన పెట్టేసే. ఎక్కువగా నువ్వు ఫోన్నే చూసుకుంటూ అందులోనే కాలక్షేపాన్ని గడిపేస్తూ ఇక నీ చుట్టూ జరిగేవి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, ఏమాత్రం కూడా నువ్వు నీ చెవిన వేసుకోకుండా అన్నిటినీ అలా వదిలేస్తున్నావే. ఇలా చేయడం వల్ల నువ్వే కదా తల్లి ఇబ్బంది పడుతున్నావు, నువ్వే కదా బాధపడుతున్నావు చెప్పు. కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేసేమ్మా. ఏది ఏమైనా సరే నా బాబా ఉన్నారు కదా అని చెప్పి ధైర్యంగా వెళ్ళిపో తల్లి. నీకు అదృష్టాన్ని నేను జరిపిస్తాను, సంతోషాన్ని నేను అందిస్తాను. ఎక్కువగా టీవీ చూస్తూ మొబైల్ చూడడం అనేది ఇలా నువ్వు ఎక్కువగా చేస్తూ ఉన్నావు కదా. అలాంటి సందర్భంలో ఏ పనైతే చేస్తున్నావో ఆ పనిలో నిమగ్నమై చేయి. ఫోన్ని పక్కన పెట్టు. అప్పుడు నీ ఆరోగ్యం అనేది కాస్త కుదుట పడుతుంది. అవునమ్మా, అనవసరంగా నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకోవద్దు. నీ పనులనేటివి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా ఆరంభించుకో. పనులన్నీ చక్కగా చేసుకో. ప్రేమతో పిల్లలకి వండి పెట్టాలని చూస్తున్నావు కదా. ఇక అది చక్కగా చేసుకోమ్మా.
ఆ ప్రేమ ఆప్యాయత అంతా కూడా రంగరించి వండుకో. పిల్లలకి ఎంతో రుచికరమైన భోజనం పెట్టు. తృప్తిగా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అలానే నువ్వు ప్రతిరోజు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమైపోయి ఫోన్ చూడడమో, టీవీ చూడడమో లేదా ఏదైనా చేసుకోవడమో చేస్తూ నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు తల్లి. నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. వాళ్ళకంటూ కాస్త సమయాన్ని కేటాయించాలి. వాళ్ళకంటూ కాసేపు మాట్లాడితే ఆ తృప్తే వేరు కదా. చెప్పు, ఆలోచించు. అలా కాకుండా నువ్వు ఏదో ఒక పని చేస్తూ దానిలోనే నిమగ్నమయ్యి కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఎలా చెప్పమ్మా? ఏదైనా సరే తల్లి, ఎప్పుడైనా ఒకే పనిని ధ్యాస పెట్టి చెయ్యి. అలా కాకుండా 2 పనుల్లో నువ్వు తలదూర్చావు అంటే, 2 పనులు ఒకేసారి చెయ్యి పెట్టావు అంటే ఆ రెండిటిలో ఒక్కటి కూడా సరిగ్గా రాకపోగా జీవితం అల్లకల్లోలమైపోతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. అలానే ప్రశాంతంగా ఉండమ్మా. కాస్త ఓపిక చేసుకొని ఆలస్యమైనా సరే నిదానంగా ఆలోచించి ఎప్పుడు ఏం చేస్తున్నామన్నది నువ్వు చేస్తే అన్నీ మారుతాయి. నీ బాబా చెప్పేవి అర్థమవుతున్నాయి కదా. ఫోన్ అనేది ఇప్పుడు నీకు అవసరమే, కాదనను. కానీ నీ కుటుంబం కూడా నీకు అవసరం కదమ్మా. కాస్త ఖాళీ చేసుకొని నీ కుటుంబాన్ని కూడా నువ్వు చూసుకోవాలి కదా తల్లి. నీ కుటుంబం నిన్ను నమ్ముకొని ఉంది కదా. మరి అలాంటి కుటుంబాన్ని వదిలేస్తే ఎలా చెప్పు? నీ సుఖమే నువ్వు చూసుకుంటూ ఉంటే ఎలా తల్లి? వాళ్ళ బరువు బాధ్యతలు కష్ట సుఖాలు అన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పు? నేను ఇంతలా చెబుతున్నానంటే దానికి ఒక కారణం ఉంది అని తెలుసుకో. నీ మనసుని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. ఎందుకంటే నీ మనసుని నువ్వు తప్ప ఇంకెవ్వరూ అదుపు చేయలేరు. ఎలాంటి సోమరితనం లేకుండా చురుకుగా యాక్టివ్గా నీకు నువ్వే ఉంచుకోవాలి. భయాన్ని, ఆందోళనని, ఒత్తిడిని ఏవీ కూడా దగ్గరకు రానివ్వకు. ఒకరి మాటకు భయపడే విధంగా నువ్వు ఎప్పుడూ కూడా ఉండొద్దు తల్లి. నీకు ఏదైనా తప్పు అనిపిస్తే అది నువ్వు ఒప్పుకునే మంచి మనసు ఉంది నీకు. నీకు నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఎందుకంటే ఇది నాది తప్పు అని నువ్వే అంగీకరించేస్తావు. అంతకంటే ధైర్యం ఇంకెవరికుంటుంది చెప్పు? ఇక నీ జీవితంలో నువ్వు ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నావు కదా. అయితే ఒక్కసారి నీ బాబా చెప్పేది విన్నావంటే మనసు హాయిగా ఉంటుంది. నేను చెప్పే మాటలపై ధ్యాస పెట్టు. నేను చెప్పే మాటలు నీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకో. దానికి తగ్గట్లు ఈ మాటలు నువ్వు పాటించినట్లయితే నీ జీవితంలో ఉన్న కష్టాలు 100% తగ్గిపోతాయి. ఇక నీ జీవితంలో సంతోషాలు, అదృష్టాలు వాటంతట అవే అడుగు పెడతాయి. అవునమ్మా, నీ బాబా చెప్పేవి చిన్న చిన్న విషయాలైనా సరే అవి నీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తాయి. ఆ మార్పులు నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. నువ్వు పడుతున్న బాధలకు సమాధానం కూడా దొరుకుతుంది. చెప్పాను కదా తల్లి, ఏది ఏమైనా సరే కాస్త మనసు పెట్టి నిదానంగా చేసుకోమ్మా. తొందరేముంది చెప్పు? కంగారేముంది చెప్పు? అలా కంగారు పడిపోతుంటే నీ పనులు జరిగిపోతాయా? లేదు కదా. అనవసరంగా కంగారు పడ్డం వల్ల నువ్వే ఇబ్బందుల్లో పడతావు తప్పితే జీవితంలో ఏదైనా మార్పు అనేది ఉందా? లేదు కదమ్మా. అందుకే ఆలోచించు. ఎప్పుడు ఏం చేయాలో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. లేదంటే తరువాత ఖచ్చితంగా నువ్వే ఇబ్బందుల్లో పడతావు. నీ బాబా ఎందుకు ఇలా చెబుతున్నారు అన్న విషయం నీకు అర్థమవుతుంది కదా తల్లి. ఇక భయపడకుండా సంతోషంగా నీ బాబా ఏం చెప్పినా సరే నువ్వు జాగ్రత్తగా విని తీరాల్సింది. మనసు పెట్టి వింటే అన్నీ స్పష్టమవుతాయి, అన్నీ కూడా అర్థమవుతాయి. విను బిడ్డ. నీ బాబా చెప్పినవన్నీ నీకోసమని తెలుసుకొని నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళాలి. సంతోషంగా నువ్వు వెళ్ళిపోవాలి, కానీ ఎక్కడా కూడా ఆగిపోకూడదు. అర్థమైంది కదా. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. రేపు మధ్యాహ్నం కల్లా ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మంచి సంతోషాన్ని, అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ బాబా జరిపించబోతున్నారు. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.